హలో హలో ఢిల్లీ అధికారులా ఎస్ చెప్పండి. నా ఫోన్ ట్యాప్ అయిందండి. ఇంతకీ నువ్వెవరు? ఎంపీవా? కాదు సార్. ఏదైనా రాష్ట్రంలో మంత్రివా? కాదు సార్. పోనీ ఎమ్మెల్యేవా? కాదు సార్. జెడ్పీటీసీవా? అయ్యో కాదు సార్. పోనీ ఎంపీటీసీవా? అది కూడా కాదు సార్. కనీసం సర్పంచ్వా? అది కూడా కాదు సార్. మరి నువ్వెవరివయ్యా? జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న లీడర్ని సార్. అది కాదయ్యా. నువ్వు ఎవరో అది చెప్పు సార్. నేను నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ నాయుడు సార్. ఓహో నువ్వా? ఏంటి మ్యాటర్? సార్ నా ఫోన్ ట్యాప్ అయినట్టు సందేహంగా ఉంది సార్. ఏం ఫోన్ వాడుతున్నావు? ఎప్పుడు ట్యాప్ అయింది? ఐఫోన్ వాడుతున్నా సార్. ఈరోజే ఒక మెసేజ్ వచ్చింది సార్. ఏం వచ్చింది? సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోమని వచ్చింది సార్. మరి అప్డేట్ చేసుకోకుండా మాకెందుకు కాల్ చేశావు? ఏమో సార్, అదంతా నాకు తెలియదు. నా ఫోన్ హ్యాక్ అయింది, యాక్షన్ తీసుకోండి. పోనీ ఆ అప్డేట్లో ఏముందో చదివావా? చదివా సార్. నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినోడిని. స్టాన్ఫోర్డ్లో చదివినోడిని. నీకు అప్డేట్కి ఫోన్ హ్యాకింగ్కి నీకు తేడా తెలియదా? బాబు గుర్తుపెట్టుకో, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నోడంతా గొప్ప లీడర్ అయిపోడు. ఫైనల్గా మాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు మొబైల్ ఫోన్లలో సన్న పిన్ను ఛార్జర్ లాంటోడివి. ఇక చాలు, ఫోను పెట్టే. ఇది మన మందలగిరి టీడీపీ అభ్యర్థి లోకేష్ నాయుడు పరిస్థితి. ఇతని తెలివితేటలు ఎలా ఉన్నాయంటే, స్మార్ట్ ఫోన్ యుగంలో సన్న పిన్ను ఛార్జర్లా మిగిలిపోయేంతలా. లేకపోతే ఏంటి సార్? ఐఫోన్ అయినా ఆండ్రాయిడ్ అయినా అందులో అప్పుడప్పుడు బగ్స్ వస్తుంటాయి. వాటిని క్లియర్ చేసేలా అప్డేట్లు ఇస్తుంటారు. అది కూడా అర్థం కాకపోతే ఎలా? అప్డేట్కు హ్యాకింగ్కు తేడా తెలుసుకోకపోతే ఎలా? ఇంతకీ ఫోన్ ట్యాపింగ్ పేరుతో లోకేష్ నాయుడు సరికొత్త డ్రామాకు తెరలేపాడా? గతంలో పెగాసస్ సాఫ్ట్వేర్ చంద్రబాబు కొన్నాడని మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేసింది నిజం కాదా? ట్యాపింగ్ వీరుడు, డేటా చోరుడు లోకేష్ ఇంట్లోనే 74 ఏళ్ల వయసులో తిరుగుతున్నాడా?